తక్కువ మిత్రమా, 2 నిమిషాల్లో ముగిస్తాను. తర్వాత 20 రోజుల సీనియర్ వైద్యులు చెప్తా ఉంటాం మీకు మన బాధలు. ఇప్పుడు ఈ 420 వాగ్దానాలు ఇచ్చిన 420 ముఖ్యమంత్రి ఈ రోజు కాలవంత ప్రతి దేవుడి మీద ఒట్టు పెడుతున్నాడు. రుణమాఫీ చేస్తాని యాదగిరిగుట్ట నరసింహస్వామి, సేవలాల్ మహారాజు, బాసర సరస్వతి, మిస్టర్ రేవంత్ రెడ్డి మిగతా మతస్థ దేవతల మీద ఎందుకు ఒట్లు పెడతలేవు? మిగతా మతస్థుల మీద పత్రాచారి చేస్తారని భయమా? హిందువులను మోసం చేయొచ్చు, ఎన్ని తప్పుడు దేవతల మీద వాగ్దానాలు చేయొచ్చు. మీరు గమనించండి. ఆ 420 కొడంగల్ కేంద్ర ముఖ్యమంత్రి నా 12 రోజుల నుంచి ఓన్లీ హిందూ దేవులను ప్రమాణం చేస్తున్నాడు. ఇది గమనించాలి. ఒకవేళ నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు దక్షిణ తెలంగాణ బిడ్డగా అయితే దమ్ముంటే అల్లా మీదనో జీసస్ మీదనో ప్రమాణం చేయలేదండి. అప్పుడు నీ సంగతి తెలుస్తావు. రెండోది, ఎటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా అబద్ధాల మీద వాగ్దానాలు నడుస్తున్నావైతే మా అక్క అరుణక్కని బండబెట్టి తొక్తావా? బిడ్డ, నిన్ను బండబెట్టి తొక్తాం బరాబర్. మా అక్కని, మా తెలంగాణ ఆడబిడ్డని కింద పడేస్తున్నాడు. ఇట్లాంటి నీతి నియమాలు లేనోడు, నైతిక విలువలు లేనోడు ఆ సీట్ మీద కూర్చుండాల్సిందేనా? నిన్న కాక మొన్న ప్రతి ఒక్కరు వేసుకున్నాడు కండువా. పచ్చ దిజులు, ఎల్ల దిజులు అన్ని కాషాయ కండులు వేసుకొని హనుమాన్ జయంతి. రే గుండెలల్లో ఉండాలరా హనుమంతుడు. గుండెలల్లో ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. గుండెలలో ఉన్న బిడ్డలు దేశం అంటున్నారు. నిన్న కాక మొన్న నిజామాబాద్ ఆర్మూర్లో ముస్లిం సోదరులు మజ్జిగ ఇస్తున్నారు. మాకు మజ్జిగ ఇంత కాంగ్రెస్ లో కళ్ళు మండుతున్నాయి కొడుకులై. అంటే ఎడగలిసిపోతారు ముస్లింస్ హిందువులు. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. పోలింగ్ శాతం కూడా తగ్గుతుంది, హిందువుల తగ్గుతుంది, ఇతర మతస్థులను జరుగుతుంది. కత్తులు కరవాళ్ళు పట్టుకొని, గొడ్డళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూడి చేద్దామని మీకు ఒక్కసారి మీ అందరికీ కాళ్ళు మొక్కి వేడుకుంటాం. మనం బతకాలా, మీ భవిష్యత్ తరాలు బతకాలా. మేము బతకడం కాదు, మిమ్మల్ని బతికించుకోవాలా. భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు మా మీద పెద్ద బాధ్యత పెట్టాడు. ప్రతి ఒక్కరు పోలింగ్ ముందుకెళ్ళండి. మీ ఇంటి పక్కని తీసుకోండి, ఆకలి తీసుకోండి, ముసలు తీసుకోండి, పిల్లలు తీసుకోండి, పెద్దలు తీసుకోండి. ప్రతి ఒక్కరికి అయోధ్యలో ఎట్లయితే బాలరాముని ఒకసారి ఊహించుకోండి. ప్రతి ఈవీఎం మీద బాలరాముని ఊహించుకోండి. కమలం గుర్తు కోటేయండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి.